స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కాళరాత్రీదేవి శరన్నవరాత్రుల శుభ సమయంలో 7వ రోజున అమ్మవారిని కాళరాత్రిగా పూజిస్తాం. ఏకవేణీ జపాకర్ణ పూరా నగ్న ఖరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్ల సల్లోహ తాటంకభూషణ వర్ధనమూర్ధధ్వజా కృష్ణ కాళరాత్రి భయంకరీ. కాళరాత్రీదేవి దుష్టులను నాశనం చేసి వేస్తుంది. దైత్య దానవ రాక్షస భూత ప్రేతాదులు ఈ జనని యొక్క నామమాత్రాన్ని మనం పలికిన వెంటనే భయపడి పారిపోతాయి. ఈమెను ఉపాసించే వారికి అగ్ని భయం, జంతు భయం, సర్ప భయం, రోగ భయం, శత్రు భయం అట్లాంటి భయాలు ఏమీ ఉండవు. రాత్రి వేళ ఇంట్లో ఒక్కరు ఉన్నా కూడా రాత్రి భయాలనేవి కూడా ఉండవు. ఆ దేవి చూడడానికి పరమ రౌద్రంగా ఉన్నా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం భక్తుడి పట్ల చాలా దగ్గరగా ఉంటుంది. కాళరాత్రీదేవి యొక్క స్వరూప విగ్రహాన్ని ఎప్పుడైతే సాధకుడు ఏకాగ్ర భావంతో ఈమెను ఉపాసిస్తూ ఉంటాడో, నియమ సంయమాలను అతడు పరిపూర్ణంగా పాటిస్తూ ఉంటాడో, పవిత్రుడై భక్తుడు ఉంటాడో, ఆమెను ఉపాసించడం వల్ల కలిగే శుభాలు వర్ణించజాలము. ఆమె స్మరణ ధ్యాన పూజాదులు సాధకుడు ఎల్లవేళలా కొనసాగిస్తున్నప్పుడు సాధకుని యొక్క మనస్సు పరిపూర్ణంగా కాళరాత్రాదేవి స్వరూపంలో లయమై ఉంటుంది. ఆ అమ్మవారి సాక్షాత్కారం వల్ల ప్రాప్తమైనట్టి పుణ్యం సర్వస్వాన్ని కూడా భక్తుడు పొందగలుగుతాడు. భక్తుని పాప విఘ్న సర్వస్వం నశిస్తుంది. అట్టి వానికి అక్షయ పుణ్యలోకాలు లభిస్తాయి. ఈ రోజున సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థితమై ఉంటుంది. సాధకునికై బ్రహ్మాండంలో ఉన్న సిద్ధిద్వారాలన్నీ కూడా తెరుచుకుంటాయి. ఈ సమయంలో సాధకుడు పూర్తిగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని తలుచుకుంటూ లయమైపోతాడు. దుర్గాదేవి యొక్క శరీరము, దుర్గాదేవి యొక్క సప్తమ శక్తి కాళరాత్రి స్వరూపము ఘనాంధకార సమంగా పూర్తిగా నల్లటి వర్ణంలో ఉంటుంది. శిరోజాలన్నీ కూడా చల్లా చెదిరివై అయిపోతూ ఉంటాయి. గళసీమలో అంటే కంఠమునందు విద్యుత్ సమానంగా బాసిల్లే హారం ఒకటి ఉంటుంది. ఈమెకు త్రినేత్రాలు బ్రహ్మాండం సమంగా గోళాకారంలో ఎర్రగా ఉంటాయి. ఈమె నుండి బాసిల్లే కిరణాలు సూర్యవేడిమిలాగా ఉంటాయి. ఈమె నాసిక నుండి వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా భయంకర ప్రజ్వరితాగ్ని జ్వాలలన్నీ కూడా వీస్తూ ఉంటాయి. గాడిద వాహనము ఈమె వాహనము. దక్షిణ హస్తం వరద హస్తము ద్వారా సర్వులకు వరాలను ప్రసాదిస్తూ ఉంటుంది. వామభాగంలో పైకి లేచిన హస్తంలో లోహకంఠము, క్రింది చేతిలో ఖడ్గము, ఒక హస్తంలో అభయముద్ర ఉంటాయి. కాళరాత్రీదేవి స్వరూపాన్ని చూడగానే అత్యంత భయంకరంగా ఉన్నా కూడా ఆ తల్లి సర్వదా శుభఫలాలనే ప్రసాదిస్తుంది. కనుక భక్తులు ఎంత మాత్రము ఈమెకు భయపడడం కానీ, ఈమె నామస్మరణ వల్ల భయం కలిగించుకోవడం కానీ ఎటువంటివి చేయకండి. ఈమె సర్వత్రా శుభంకరి అన్న నామం కూడా ఈమెకు ఉంది. ఈమె ఆరాధన వల్ల భక్తులందరికీ కూడా విఘ్నాలు తొలగిపోయి సర్వస్య విజయం జరుగుతుంది. అక్షయ పుణ్యలోకాలు లభిస్తాయి. ఇది కాళరాత్రి 7వ రోజు యొక్క స్వరూపము. రేపు 8వ నాడు మహాగౌరి అవతారము శాక్తేయ స్వరూపంలో, నవదుర్గా స్వరూపంలో తెలుసుకుందాము. అంతవరకు స్వస్తి.